అవును చూడవా చపాతీ ఎంత కలర్గా ఉందా, సాఫ్ట్గాను. ఇది ఒరిజినల్ టేస్ట్. మా మమ్మీ చేసిన చపాతీలు అదిరిపోయింది. పట్టుపడతావా? మామూలుగా కాదు, పాప కెమెరా తీసింది అదే. మీరు తినండి మమ్మీ, ఇక్కడ మనకి టైం అవుతుంది. చల్లారుతా ఉంటే మళ్ళీ. ఇదిగో ఇది మన కోసం. ఎందుకంటే ఎవరని ఏంటదా పట్టుకో. సరే సరే. మొక్కలంటే ఇయ్యమా, మంచి ప్రోటీన్ ఇది బాడీ. అవునావా? డైట్లో ఎక్కువగా నేను ఫోటో తీసిరి ఇప్పుడు వర్కౌట్లు చేస్తున్నాను కదా, పన్నీర్ ఎక్కువ తింటున్నాను నేను. మన తోటలో చేస్తున్నాం అంటే ఇది ఫస్ట్ టైం. మనం తినేదేమా నలుగురితో, తిని నలుగురితో ఉంటే ఆ హ్యాపీనెస్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనకు చపాతీలోమా ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, ఆయిల్ వద్దనుకుంటే డ్రైగా కూడా చేసుకోవచ్చు. కరెక్ట్గా గ్రేవీ అది ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరికి తోట చూపించాలని తోట దగ్గరికే వచ్చేసా డైరెక్ట్. ఇక రిజిస్ట్రేషన్ అవన్నీ అయిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ భూమి పూజ చేయించాలంటే పూజారి గారిని మాట్లాడుకోవాలి కదా, అందుకని వచ్చాము. వచ్చేటప్పుడు ఇంక ఇక్కడ భోజనానికి ఏమి ఉండవు కాబట్టి వచ్చేటప్పుడే కుకింగ్ సామాన్లు అవన్నీ తీసుకొచ్చా, స్టవ్ అవన్నీ, పాలు ప్యాకెట్ తీసుకొచ్చి ఇక్కడే పాలు అవి టీ పెట్టుకొని ఫస్ట్ టైం మా ఛానల్లో నా తోటలో అన్ని తోటల్లో చేశాను వీడియోస్, నా తోటలో చేయటం ఇదే ఫస్ట్ టైము. అబ్బా ఇప్పుడు ఈ 40లో నేను తర్వాత ఇంకేమన్నా పీకగలనా లేదా ఇంకేమైనా చేయగలనా సాధించగలనా లేదా అనుకునే రోజుల్లో ఎట్లాగో నా కోరిక అనేది నెరవేరింది. కట్టెల పొయ్యి మీద మట్టి పిడతలు పెట్టి వంట చేయాలనేదే నాకు ఇష్టం అనమాట. ఆ ఇష్టం 2 ఇళ్ళు కట్టినా సరే నెరవేరలేదు. కనీసం ఇక్కడన్నా వంటలు చేసుకోవటానికి ఇది వాడుకున్నా ఎంత రఫ్గా వాడినా కూడా కట్టెల పొయ్యి మీద వంట ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఎందుకంటే నేను ఎప్పుడు నా చిన్నతనాన్ని ఇంకా మర్చిపోలేదు. నేను ఏందో ఇంకా ఏ కాలంలో ఉన్నానో, అంత మంచి ఇల్లు కట్టుకున్నావులే కానీ నాకు దాంట్లో ఎప్పుడు సంతోషం అనిపించదు. ఇట్లా భూమి కట్టెలు పొయ్యి పెట్టుకోవడం, ఇక్కడికిక్కడే వంట చేసుకోవడం ఇవన్నీ నాకు చాలా ఇష్టం అండి. ఆ ఇష్టాన్ని నెరవేర్చుకుంటానో లేదో ఈ 40లో కూడా అనుకున్నా, కానీ ఇప్పుడైనా నెరవేరింది. ఇదే నా లాస్ట్ డ్రీమ్ అనమాట. నాకు ఇంకా పెద్ద కోరికలు ఏం లేవు. స్థలం ఉంటే బాగుండు అనుకున్నా. కొబ్బరి తోటే ఇచ్చాడు దేవుడు. అదే చెప్తున్నానండి, మనం ఎప్పుడైనా మంచి మనసుతో ఉంటే దేవుడు మనం అనుకున్న దానికంటే మనకి ఎక్కువ తిరిగి ఇస్తాడు. కానీ ఇవాళ ఇలా ఉండటానికైతే కారణం నా సబ్స్క్రైబర్లేనండి, నా ఫాలోవర్స్, నన్ను అభిమానించే వాళ్ళ వల్లే నేను ఇవాళ ఇంత బాగున్నాను. మా పిల్లల చదువులు కానీ మేము కానీ ఇలా ఇళ్ళు వాకిళ్ళు ఇవన్నీ కట్టుకొని స్థిరంగా ఇలా ఉండగలిగాము. మా ఫేస్లో నవ్వులు ఉన్నాయంటే సోషల్ మీడియా వల్లే. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాము. నేను నిజంగా చెప్పుకోవడం నాకు అలవాటు, నేను ఎప్పుడు ఏం సిగ్గుపడను. సో వంట చేసుకొని ఇక్కడ తినేసి మీకు తోట అంతా క్లియర్గా చూపిస్తాను.
భూమి పూజ వీడియో వస్తుంది చూడండి. తర్వాత ఇక్కడ ఇంకా పూజారిని మాట్లాడుకోవాలి. ఇక్కడ మనకేం పెద్దగా తెలియదు కదా. అక్క పక్క అన్ని పొలాలు తోటలండి. సరేనా? అమ్మ కూరకారాన్ని చాలా ఆదరించారు ఇప్పటి వరకు. చాలా థ్యాంక్స్. అలాగే బట్టల బిజినెస్ని కూడా చాలా సపోర్ట్ చేశారు. మీకు అమ్మ కూరకారంలో 37 కిచెన్కి సంబంధించిన ప్రోడక్ట్లు అండి. గరం మసాలా పౌడర్లు, మటన్, చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలా పౌడర్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి కూడా కొన్ని తీసుకొచ్చాను. ఇక్కడ వంట చేసి తినేసి తృప్తిగా కూర్చొని తోటని 4 మూలలా తిరిగి మీకు చూపించి నేను ఇంటికి వెళ్తాను. సరేనా? సంతోషంగా ఉంది. తోటలో ఆవు పేడ కానీ గోమూత్రం కానీ అసలు ఇళ్లల్లో కూడా తీసుకొచ్చి గోవుల్ని తిప్పుకుంటారు కదా, ఎంత మంచిదో. లక్ష్మీదేవి ఉన్నట్టు అనమాట. ఇక్కడ పసుపు కొమ్ములు కూడా మనకి ఈ తోటలోనే వచ్చినాయి. ఒక పెద్ద బోరు కూడా ఉంది. ఆ బోరు మాకు 2 లక్షలు పెట్టి వేయించారంట వాళ్ళు. పసుపు కొమ్ములు కూడా అడుగున ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. సరేనా? సిరి, మన తోటలో ఫస్ట్ టైము పాలు కాగబెట్టి, అవును, పాలు పొంగేస్తున్నాం ఇవాళ. పాలు పొంగిస్తున్నట్టు అర్థం టీ కాకుతుంది. సిరి, రేపు పూజ ఉంది కదా, పూజారిని మాట్లాడుకోవాలా. పూజ సామాన్లు ఎన్ని రాసిస్తారు కదా, అవి తెచ్చుకొని ఫస్ట్ భూమి పూజ చేస్తే నేను స్థలం కొన్నందుకు నాకు అదొక సంతోషం అనమాట. గోవులు ఇలా ఉంటే మంచిదమ్మా. అవునమ్మా, బా నేచర్ క్లైమేట్ ఎంత బాగుందో నీ వెనకాల. సూపర్ ఉంది ఇటు. ఇది ల్యాండ్ లో పాలు పొంగిచ్చింది మా మమ్మీ ఫస్ట్ టైం. 3 సార్లు పొంగితే మంచిది. ఒకసారి పొంగింది కదా. సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాం కదా, అందరికి సరిపోవాలి కదా. వర్కర్స్ కూడా వచ్చేసారు మాతో పాటు. ఇక్కడే భోజనాలు అందరికి. మన దగ్గర కూడా అవైలబుల్ ఉందమ్మా. మా మమ్మీ ఇది లేదే అసలు టీ ముట్టదు. మనం తయారు చేసుకున్నాం. షుగర్ కూడా వేసేద్దాం. అసలు ఆ టీకి మనం మసాలా టీకి అలవాటు అయిపోతాయి సిరి. ఇంకే టీ తాగలేదు. పైగా హెల్త్కి చాలా మంచిది. సైనస్ రోగాలు పోతాయి. అల్లం, సొంటి, అదే మిరియాలు చాలా మంచిది కదా. సిరి, మన వాళ్ళకి ఫస్ట్ పాలు పొంగిచ్చి టీ పార్టీ. ఈ టీ లేకపోతే పొద్దు గడవదు నాకు. టీకి బానిసనైతే నేను ఫ్రెండ్స్. నాకు అసలు టీ అలవాటు ఉంటుంది. నాకు తెల్లవారంగానే టీ పడాలి. టీ పడకపోతే నా బ్రెయిన్ పని చేయదు. రాత్రిపూట నేను ఎర్లీ మార్నింగ్ లేవాలంటే ఇంట్లో పాలు ఉన్నాయా లేవా అని లాస్ట్ టైం నేను గుర్తుపెట్టుకునేది, పాలు ఉన్నాయా లేవా. లేకపోతే ఇంక నా డే అనేది చాలా వర్స్ట్గా ఉంటుంది. అప్పుడు మమ్మల్ని సతాయిస్తుంది. పాలు లేవు, పాలు కొంచెం పాలు తీసురా. అదే మనం తినేదేమా నలుగురితో తిని నలుగురితో ఉంటే ఆ హ్యాపీనెస్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇప్పుడు మనకి అమ్మ కూరకారానికి ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళని తీసుకుని ఇలా బయటకు వచ్చేసి వాళ్ళకి పెట్టి మనం తింటాము. అసలు పొద్దున్న లేస్తే మా మమ్మీకి వాళ్ళతోనే సరిపోతుంది డే అంతా. అందరు లేడీసేనండి, లేడీస్ జెంట్స్ కూడా ఉన్నారు. సరిపోతాయి కదా. అబ్బా, మా తోటలో ఫస్ట్ టైం పాలు పొంగిచ్చి టీ తాగుతున్నా. ఈ మనసుకి ఇంతకన్నా, ఈ గుండెకి ఇంకేం అవసరం లేదండి. అది ఇది పొలం గట్ల మీద ఉంది మొత్తం. ఇంకా ఉంది, ఒక బస్తా దాకా ఇంటికి తీసుకెళ్తా. ఎందుకు అనుకుంటారా, తోటకూర ఫ్రిడ్జ్లో పెట్టినా సరేనండి, రోజు కొంచెం తింటే తోటకూర కంటి చూపుకి ఒంటికి చాలా మంచిది. ఇక అక్కపక్క కూడానమ్మా మునగాకు చెట్లు ఉన్నాయి. కొన్ని మునగాకులు కూడా తీసుకెళ్ళి కరివేపాకు కారానికి, మన వాళ్ళందరికీ కరివేపాకు కారం, మునగాకు కారం ఇవన్నీ అడుగుతున్నారు కదా. కొంత కరివేపాకు కొంత మునగాకు కూడా తీసుకుని వెళ్దాం ఇక్కడి నుంచి అని చెప్పేసి పెద్ద పెద్ద సంచులు కూడా తీసుకొచ్చాం. ఇక మా తోట మీకు చూపించినట్టుంటుంది. రేపు పొద్దున పూజారి గారితో కూడా మాట్లాడి పూజ సామాన్లు ఏం తీసుకురావాలి కాబట్టి అన్నట్టు వచ్చాం. ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. మల్టీగ్రెయిన్ అమ్మ చపాతీ పౌడర్ వేసేసి దాంతో చపాతీ చేస్తున్నాను.
ఈ మల్టీగ్రెయిన్ చపాతీ పౌడర్లో అండి మీకు 7 వెరైటీస్ పప్పు దినుసులు వేసి చేస్తున్నాము. ఇది తింటే బీపీ షుగర్లు ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. అలాగే మీకు బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. అలాగే మీరు జిమ్ చేస్తున్నట్టయితే వర్కౌట్లు చేసేవాళ్ళు ఇంకా బిడ్డ తల్లులు కానీ ఎవరైనా తినొచ్చండి. ముసలి వాళ్ళకి బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండవు కదా. ఈ చపాతీ పౌడర్ తింటే నీరసం ఉండదు, హెల్తీగా ఉంటారు, శక్తిగా ఉంటారు. మా దగ్గర మల్టీగ్రెయిన్ దోశ ఇడ్లీ పౌడర్ ఉంది, అలాగే మల్టీగ్రెయిన్ రాగి సంగటి పౌడర్ ఉంది, అలాగే ఉప్మా పౌడర్ కూడా ఉంది. ఇవన్నీ చిరుధాన్యాలతో చేసినవేనండి. చక్కగా మీరు హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇవన్నీ మా దగ్గర హెల్తీ ప్రోడక్ట్లే. అమ్మ కూరకార నుంచి స్టార్ట్ చేసి నేను ఇవాళ 37 ప్రోడక్ట్ల దగ్గరికి వచ్చాను అంటే ప్రతిదీ అనండి. డైలీ ఒక 50 కేజీలు 60 కేజీలు 100 కేజీలు ఇవన్నీ పట్టిస్తూనే ఉంటున్నాం. అన్నీ ఫ్రెష్గా ఆర్డర్ వెళ్ళిపోతాయి, 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాయి చేసినవి 100 కేజీలు అయినా సరే. ఇంకా మిగతా అన్నీ కూడాను ఇలా పట్టిస్తూ ఉంటాం, పంపిస్తూ ఉంటాం. 37 ప్రోడక్ట్లు ఏంటి, వాటి వివరాలు, వాటి ప్రైజులు కూడా వీడియో కింద ఇస్తున్నాను చూడండి. దోశ ఇడ్లీ పౌడర్ ఉంది, రాగి సంగటి పౌడర్ ఉంది, ఉప్మా పౌడర్ ఉంది, చపాతీ పౌడర్ ఉంది, మటన్ మసాలా, చికెన్ మసాలా, వెజ్ అండ్ నాన్ వెజ్ బిర్యానీ మసాలాలు అన్నీ ఉన్నాయి. ఇవాళ అయితే పన్నీర్ మసాలా పౌడర్ వేసేసి పన్నీర్ కర్రీ చేస్తున్నాను. మల్టీగ్రెయిన్ చపాతీ పౌడర్ తోటి చపాతీ చేస్తున్నాను. మా తోటలో నేను చేస్తున్నాను. మనసు చాలా సంతోషంతో చేస్తున్నాను. యాక్చువల్లీ చికెన్ చేయాల్సింది, ఇక పూజ అవ్వలేదు కదా, ఇప్పుడే ఎందుకు లేదు చికెన్ అన్నట్టు తీసుకురాలేదు. సరేనా, పూజ వీడియో నెక్స్ట్ వచ్చింది చూడండి, భూమి పూజ వీడియో. పంపు చెట్టు పక్కనున్న తెల్ల పిల్ల ఫ్రెండ్స్, మా తోటలో బోర్ ఉంది. బోరు వీళ్ళు 2 లక్షలు ఖర్చు పెట్టి వేయించారంట పాత ఓనర్స్, మాకు అమ్మిన వాళ్ళు. నాకు అది 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ సేవ్ అయింది కదా అని. నిజంగా ఇది కలిసి వచ్చిందమ్మా మనకి, అది సేవింగ్ అనమాట. అది దీంట్లో పంపేయించుకోవాలి, పంపం ఇలా కొడతారు కదా, అది కానీ ట్యాప్, అదే మన ట్యాప్ వాటర్ కోసం. అది అవన్నీ ఓల్డ్స్ మనం మంచిగా ఏదో చూసి చేయిద్దాం. అదే బాగుంది మా తోట. వంట చేయాలి కానీ సంతోషంగా ఉంది. అన్ని తిరిగి చూసుకోవాలంటే కష్టపడి అదృష్టంతో భూమి పూజ అయిపోయిన తర్వాత ఎంతో కష్టపడి అదృష్టం కొద్దీ మాకు ఈ ల్యాండ్ మంచిగా దొరికింది. అది మామూలుగా ఒక స్థలం కావాలనుకున్నానులే కానీ స్థలంలో కొబ్బరి తోట ఉండింది మా తలరాతిలో రాసి పెట్టిందని మాకు తెలియదు. నేను ఎంత పొంగిపోయానోనండి కొబ్బరి తోట చూసిన తర్వాత. రిజిస్ట్రేషన్ అయిన దాకా నాకు నిద్ర పట్టలేదు అసలు. రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఇక ఆగుతానా మీకు చూపించేసాను. అది ఏముందో చూడు, ఏంది అంజూరు చెట్టు ఇది. అత్తికాయ అంటారు కదా, అంజూరు చెట్టు ఇది. ఎంత పెద్ద చెట్టో చూడు, ఇంత పెద్ద చెట్టు. ఇక్కడ చూడు, చెట్టును మాత్రం చచ్చినా కొట్టించును. చూపి రేగి చెట్లు, రేగికాయలు చూడండి. ఇదిగో సిరి, ఇటు చూడు, ఇటు చూడు. అయ్యో పడిపోయినాయి చూడు, దోరకాయలు. కింద కూడా రెడ్ కాయలు ఉన్నాయి, చూపించావా? చూపిస్తున్నాను. ఇదిగో ఇలా అన్నా ఇంకో, ఇగో ఇటు చూడు ఎలా పడుతున్నాయో రెడ్ కాయలు. కట్టెలకి ఇక్కడ కొద ఉండదు చూడు, కట్టెలు ఎన్ని ఉన్నాయో సిరి చూడు. మా తోటలో ఉన్న రేగి పండ్ల చెట్టు, ముళ్ళ చెట్టు కదా అని చెప్పేసి కొట్టేస్తాను అనుకుంటారేమో. నేను ముళ్ళ చెట్టును కూడా, దీనికి ఒక పండు వచ్చిందంటే దీనికి ఒక విలువ ఉందని అర్థం అన్నమాట. పండు లేకపోతే ఏం విలువ ఉండదు, కానీ నీడ అనేది ఇస్తుంది కాబట్టి మనం పండు ఇచ్చే చెట్టుని అసలు కొట్టకూడదు. అడుగడుగున్నానేమా నీకు వీడియోలో కనిపిస్తున్నాయో లేదు, నేను జూమ్ చేసి చూపించా. ఈగనా పండుగ చూడండి ఎన్ని పడిపోయి ఉన్నాయో. ఇటు చూపించు సిరి, కింద ఎన్ని ఉన్నాయో చూడు, రెడ్గా. అబ్బో చాలా ఉన్నాయి. అవన్నీ కింద పండి అంత తింటాం మంచిది కాదులే కానీ సిరి, అప్పటికప్పుడు పడితే పర్లా. ఇప్పుడు నువ్వు తీసినప్పుడు పడ్డాయమ్మా. ఇగో ఇవన్నీ రెడ్ కాయలే. చాలా సిరి, అవును ఏరుకుందామా? ఇందులో కొంచెం ఉప్పు కారం వేసుకుని తింటే భలే ఉంటది. ఇది తీగా ఉన్నాయి సిరి. రేగి పచ్చడి భలే ఉంటది తెలుసా. ఆవులు తిరిగితే మంచిదమ్మా. ల్యాండ్లో పక్క వాళ్ళు ఆవులు కట్టేసుకున్నారు. ఆవులు, ఆవు పేడ, గోమూత్రం ల్యాండ్లో ఉంటాయి. మనుషులు అనుకుంటారులే కానీ మా మమ్మీ మనసు అంతా ఈ చింతపండి గుజ్జులు, ఈ చిన్నపిల్లల చాక్లెట్లు అక్కడే అయిపోయింది. పాపం 2 రూపాయల గుడ్లు ఇచ్చినా అది ఎంటర్టైన్మెంట్గా తింటారు. చెట్టుని ఎప్పుడు కొట్టను, ముళ్ళ చెట్టు అని ఉంచుకోరు చాలా మంది. నీడనిస్తుంది, మన కంటెంట్లో భాగం ఇది కూడాను. ఫుడ్ అన్ని మంచిగా చూడు, కట్టెలు ఆన్ స్పాట్ లో డబరా తీసుకొచ్చామా, 2 రాళ్ళు పెట్టుకుని ఇక్కడ వంట చేసుకుని తినొచ్చే. ఏమంటారు, చేసి పెడతాను చూడండి. షోల్డర్స్ జారిపోతున్నాయి ఫ్రెండ్స్, లావ్ అయిపోయాను. అంటే జిమ్ బాడీ, వెయిట్ పెరిగింది కాదు,
వర్కౌట్లు చేస్తున్నా 3:30కి లేచి 3 గంటల సేపు. దానివల్ల ఇంత వెడల్పోయిపోయి కొత్త జాకెట్ కుట్లిప్పి తీసుకున్నా కూడా ఇలా కంఫర్ట్ లేదు. ఇప్పుడు నేను వంట ఎలా చేయనురా దేవుడా అన్నట్టుంది. అర్థమైందా? అది రండి వంట చేసుకుందాం. చపాతీ ఆట అండి. ఇక్కడ నేను ఈ ప్యాకెట్ నుంచి ఒకటి తీసుకొచ్చాను, కేజీ తీసుకొచ్చానమ్మా. చపాతీ చేస్తాను. అమ్మ పన్నీర్ మసాలా కర్రీ, అలాగే మీకు అమ్మ కూరకారం, దాంతోపాటు అమ్మ పసుపు, హోమ్మేడ్ పసుపు అండి, పసుపు కొమ్ములతో పట్టించింది. అదే డబల్ ప్యాకింగ్తో వస్తుంది కాబట్టి మీకు షేడ్ కనిపించట్లేదు. ఇది అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పౌడర్. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చపప్పు, నువ్వులు, గసగసాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేసి అమ్ముతున్నాము. ఈ పేస్ట్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వాడుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే 1 month వాడుకోవచ్చు. వాడిన ప్రతిసారి పొడి గరటి పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టి వాడకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టేవాళ్ళు ఫ్రిడ్జ్లోనే పెట్టాలి తీయంగానే. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా కాదు, బయట పెట్టుకుంటే 1 month వాడుకోవచ్చు. ఓకేనా? ఈ డ్రై ఫ్రూట్ మసాలా ఇది ఒక్కటి ఉంటే చాలు కూర వండుకుంటే. ఇప్పుడు చూడండి మేము ఇక్కడికి వచ్చాం, ఏ పేస్ట్లు తీసుకురాలా. ఈ పేస్ట్ వేసేసుకొని అమ్మ కూర కారం వేసుకొని ఉల్లిపాయ టమోటా వేసేసుకొని కూర చేస్తే కుర్మ అద్దరిపోయిద్ది. పన్నీర్ కర్రీలో వేస్తున్నాను చూడండి. చికెను, మటను, వెజ్, పలావ్లో దేంట్లోకైనా ఈ గసగసాలు నువ్వులు ఇవన్నీ పేస్ట్ కదా, అద్భుతమైన టేస్ట్, హెల్దీ కూడానండి. ఇప్పుడు ఈ పౌడర్ తోటి నేను చక్కగా చపాతీ పౌడర్ 7 రకాల చిరుధాన్యాలు వేసి చేసింది చిరుధాన్యాల పౌడర్ అనమాట. మంచిదండి. డబల్ ప్యాకింగ్తో వస్తుందమ్మా. ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా, ఒక ప్యాకెట్ మొత్తం. ఎప్పుడైనా పౌడర్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి సిరి. అవును, ఒకవేళ తడైనా ఏమైనా సరే ఉంటుంది. సరే, సాల్ట్ అమ్మా 1 స్పూన్ పట్టిద్ది. అర్థమైందా? డీస్ తీసుకురావాల్సింది సిరి, మర్చిపోయి ఇచ్చాను. కలుపుకోవడానికి బాగుండేది. చూడ ఆవుతో మాట్లాడుతుంది. అవునవా? మూగజీవులేనాయి. అది గోక్కోవడం సరిపోయింది ఆడ. మాట్లాడే కూడా మనతో, ఇప్పుడు మన పక్షులు మనతో ఎలా అది మనందరికంటే చాలా పెద్ద ఈ వయసులో అవి మాట్లాడతాం. ఆగు ఒక నిమిషం. కలిపి పెట్టుకున్నావా? ఒక 10 నిమిషాలు ఇలా వదిలేసి అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? 10 నిమిషాలు పెట్టేసి ఈ గ్యాప్లో పన్నీరు ఇవన్నీ కూరగాయలు కట్ చేసుకొని కుర్మా చేసుకుందాం. పొడి గాలి వెళ్తే డ్రై అవుతుంది. మూత ఇంకోటి కావాలి. పర్వాయిల్లా చూస్తున్నా. సంతోషం శతాక్షి. ఏంటి చాకు మర్చిపోయిచ్చామే. అమ్మా బతికే వాళ్ళు ఎట్లా ఎక్కడైనా బతకచ్చమ్మా. ఎలా చెప్తున్నా ఉంటే నుంచొని చెప్తున్నావా? చెప్పవా దానికి ఏదైనా పని? వాత పెట్టాలి దానికి. కొంచెం కాల్చుకొని రానా దాన్ని? నేను పేస్ట్ చేసావా దాన్ని? సిరి రోల్ తీసుకురాబోయి రోల్ ఎందుకు లేబ్బా అని చెప్పేసి మళ్ళీ చాకు పెడితే ఆ చాకుని తీసేశారు. ఉల్లిపాయ పేస్ట్ చేసామా రోల్లో? రోల్ తీసుకురాలేదే. వారణి లేకపోతే ఇంతసేపా? హౌ డిడ్ యూ డూ మిస్టేక్? చూసావా? పన్నీర్ కూరలో అసలు ఉల్లిపాయ మెత్తగా ఉండాలా. ఏం చేస్తాం, కళ్ళు మండుతున్నాయి. కానీ వంట ఇక్కడ ఇంకా వేరే ఆప్షన్ లేదు. మన వంట కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నారు వర్కర్స్ అందరూ తెలుసా, ఆశతోటి. అది కూడా దీనికి ఎంత ఫినిషింగ్ అవసరమో తెలుసా? అవునమ్మా. మరి ఏం చేయను? మంచి క్యూబ్స్ లాగా, స్క్వేర్ లాగా. నాలాంటి అమ్మాయివా అడవిలో వదిలేసిన వాళ్ళకు వంట చేసి కడుపు నింపేసిద్ది. అర్థమైందా? అవును.
లేదు చేత కాదు, ఇది లేకపోతే ఇంకా ఏం జరగదు అంటానికి ఏం లేదు. వావ్, ఎంత నీట్గా కోసిందో మా మమ్మీ. భలే నీట్గా వచ్చామా, స్క్వేర్ లాగా. ముక్కలు చూస్తుంటే అలా ఒక జున్ను ముక్కలా తినేయాలనిపిస్తుంది. మంచిగా చేస్తానే కూర ఇప్పుడు. నిజంగా పన్నీర్ కూర మా మమ్మీ అంత బాగా చేసిద్దు. అన్నీ బాగా చేస్తారు మా మష్రూమ్ కానీ. ఏది బాగా చేయలేదు చెప్పు సరే. అవును, భలే ఉన్నాయి ముక్కలు. పన్నీర్ జున్ను ముక్కల్లా ఉన్నాయి. పన్నీర్ కాబట్టి సరిపోయింది, నీట్గా వచ్చింది ఫినిషింగ్గా, కత్తి లేకపోయినా. అదే అర్థమైందా? అవును. ఇది బటరు. ఎట్లాగన్నా చేయమన్నావంట, నువ్వు ఎప్పుడు సూపర్గానే చేస్తావు. నాకైతే ఇప్పుడు అవి వేస్తుంటేనే నోరు ఊరుతుంది. పన్నీర్ ముక్కలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఇందాక జున్ను ముక్కలా తినేయాలనిపించింది. ఇక్కడ ఈ చపాతీలోకి వేసుకొని తింటా ఉంటే నోట్లో. మన చపాతీ పిండమా చేస్తున్నప్పటి నుంచి మన చపాతీ బాగుంటుంది, అది వాసన కూడా బాగుంటుంది, అసలు కలర్ కూడా బాగుంటుంది. డైలీ తింటా ఉంటాను కదా నైట్ టైము. పొట్ల ఆ రోజు ఏమో డైజెషన్ అవ్వలేదు అనుకో, మంచిగా డైజెషన్ అయ్యిద్ది. అబ్బో దాంట్లో ఎన్ని మల్టీగ్రెయిన్స్ వేసామా. సిరిధాన్యాలు 1 కాదు 2 కాదు 14 వేసాం. 14, 16. అవును. ఈ బయట చపాతీలు అవన్నీ తింటుంటేమా వాటికన్నా నువ్వు చేసిన ఇంట్లో అది మల్టీగ్రెయిన్ చపాతీనే బాగా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా. అది గోధుమలు కదా, ఒరిజినల్ గోధుమలతో చేస్తే షేడ్ కూడా ఒకలాగా మనకి బ్రౌన్ షేడ్ వస్తుంది, వర్ణం కలర్లో బాగుంటుందండి. అసలు టేస్ట్ ఉంటుంది, అసలు తినేటప్పుడు కొత్త అసలు ఏ కూర లేకుండా కూడా తినేసేయచ్చు. ఇప్పుడంటే వర్కర్స్ పెడతాం కదా, వాళ్ళు ఎలా తింటారు, అందుకని చెప్పేసి ఇవన్నీ చేసుకోవడమే. అదేవిధమా పైగా చాలా మంది పన్నీర్ మసాలా ఉందా అని అడుగుతున్నారు. మన దగ్గర ఉంది కదా, వీడియో కూడా చేసి పెట్టి. పన్నీర్ ఎగ్ మసాలా ఉంది, వెజ్కి నాన్ వెజ్కి అన్నిటికీ ఉన్నాయి మసాలాస్. గోల్డెన్ కలర్లో వచ్చింది. ఫ్రై చేస్తే కానీ దీనికి టేస్ట్ రాదు. అవును, అది పచ్చిగా అనిపిస్తుందమ్మా. కొంతమంది పచ్చిగానే తింటారే, డైరెక్ట్ వేసేసుకుంటారు. అవునా, నాకు అసలు అలా ఇలా డబల్ టేస్ట్ వచ్చింది ఇలా ఫ్రై చేస్తే. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది ఒక బంగారం అని చెప్పుకోవాలా. అదేనా సరే, ఈ అమ్మ పన్నీర్ మసాలా వేసి చేస్తామా, ఇల్లు వాసనతో గుమాయిస్తుంది. అర్థమైందా? ఇక చికెన్ లేదన్న మాట ఆ బెంగ మనకు అవసరంలా. పన్నీర్ మసాలా వేసి కూర చేస్తున్నాను సిరి. అమ్మ పన్నీర్ మసాలా పౌడర్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. కట్టేసి చూడు, అల్లం వెల్లి కట్ చేస్తావా? పట్టుకోవచ్చావా? ఇంట్లోనే పట్టుకొచ్చా. మంచి పని చేసా, రోకలతో పని లేదు. అది పట్టుకొచ్చానని రోల్ తీసుకురాలా నేను. తీరా చూస్తే నెయ్యి బాగుంటుంది ఇందులో. చూడు
డ్రై మసాలా పౌడర్ ఇక్కడ ఉన్నాయమ్మా మసాలాస్. ఇగో ఇది డ్రై మసాలా పౌడర్ అండి. ఇప్పుడు మీకు ఇందాక చూపించాను కదా డ్రై ఫ్రూట్స్, అదే పేస్ట్ ఇంట్లో నుంచి మనం తీసుకొచ్చాము. ఇది మీకు ప్యాకెట్ చూపించడం కోసం అది తీసుకొచ్చా. సేమ్ అదే పౌడర్ అనమాట. ఓకేనా? ఇలా చిక్కగా ఇలా ఉంటుంది. పొడి గరిటతో పెట్టుకోవాలమ్మా. మటన్ కర్రీలో చికెన్ కర్రీలో వేసి దండం పెడతారు, అంత బాగుంటుంది. అర్థమైందా? ఉల్లిపాయలు కచ్చపచ్చగా ఉన్న పర్లా. భోజనం కోసం మనం ఎంప్లాయీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఉంది పర్లా, చిన్న మంట మీద. 2 టమోటాలమ్మా, కేజీ పన్నీర్. అది అర్థమైందా? పన్నీర్లోకి టమోటా ఎక్కువ వేయకూడదు, ఉల్లిపాయ ఎక్కువ వేసుకున్నా బాగుంటుందిలే. కానీ ఇప్పుడు అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా ఉంది కదా, కేజీకి 2-3 స్పూన్లు వేసుకోవచ్చు. హాఫ్ కేజీకి 2 స్పూన్లు వేసుకున్నా సరిపోయిద్దమ్మా. గుజ్జు చిక్కగాను చాలా బాగుంటుంది సిరి, చాలా టేస్ట్ వస్తుంది కూడా అసలు కూర. ఇంకా ఉల్లిపాయ పన్నీరు మసాలా పౌడర్ వేసేసాను కదా, పన్నీర్ మసాలా ఇప్పుడు వేస్తాం మగ్గిన తర్వాత. పౌడరు అది డ్రై మసాలా పౌడర్. ఇది మగ్గుతుండగా మనం ఇప్పుడు వేసేసుకోవాలి. అది ఇది పన్నీర్ గరం మసాలా పౌడర్ అండి. చూసారా? 1 స్పూన్ వేసాను నేను. దగ్గర మనకి కేజీ ఉంది. చూపించు. అమ్మ పసుపు పొడి అండి. ఇదిగోండి మీకు ఇలా వస్తుంది. హాఫ్ కేజీ ప్యాకెట్లు అవైలబుల్లో ఉన్నాయి. ఇది మీకు డబల్ ప్యాకింగ్తో వస్తుంది. ప్యూర్ ఎల్లో అంటే ఎల్లో ఉంటుంది. హోమ్ మేడ్గా పసుపు కొమ్ములు తీసుకొచ్చి మేము చేసింది. గతంలో కూడా వీడియోస్ పెట్టున్నాను చూడండి. ఇది దగ్గర 3/4 టీ స్పూన్ వరకు వేసా. హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ, ఎందుకంటే కేజీ పన్నీర్ ఉంది కదా అందుకని. కూర కారం అండి ఇది. మీరు కేజీకి అయితే 3-4 స్పూన్లు అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, బళ్ళారి ఎండుమిరపకాయలు, కాశ్మీరీ ఎండుమిరపకాయలు వేసి చేస్తాం కాబట్టి ఇందులో ఘాటు అబ్బా అన్నంత ఉండదు, మినిమం ఉంటుంది. మీకు ధనియాలు, జీలకర్ర, మెంతులు, కాశ్మీరీ మిర్చి, గుంటూరు మిర్చి, బళ్ళారి మిర్చి మొత్తం ఇవన్నీ వేసి చేసింది. నార్మల్ పర్సన్స్ కి ఈ కారం ఘాటు సరిపోయింది. కొంతమంది హెవీగా తినాలనుకుంటారు చూడమ్మా, వాళ్ళకి అమ్మ కూర కారం, పచ్చళ్ళ కారం ఉంది మా దగ్గర. ప్యూర్ రెడ్ అంటే రెడ్ ఉంటుంది, ఫుల్ ఘాటు ఉంటుంది. పచ్చళ్ళు పెట్టే కారం అది. అందులో కారం కూడా మనం హాఫ్ టీ స్పూన్ కావాలంటే వేసుకోవచ్చు. ఓకేనా? జీడిపప్పు పేస్ట్ ఇందాక వేసుకున్నాం కదా, దాంట్లో ఇది
వాటర్ ఇప్పుడు మనకి ఏ మోతాదులో కావాలో చూసుకొని ఆ మోతాదులో వేసుకోవాలి. కూరలు గరం మసాలా పౌడర్లు ఇవన్నీ బాగుంటాయినమ్మా. అసలు మొన్న బగారా రైస్ చేస్తే పలావ్ చేశానని అడిగారు మన వాళ్ళందరూ. వర్కర్స్ అమ్మా బ్రాండ్ కొన్నామని వీడియో పెట్టాను చూడు, అన్నదానం అని. దాంట్లో అదేనా 3 గ్లాసులు పోసాను. ఇంకొంచెం కూడా పోసుకుంటే పన్నీర్ కూడా ఉడకాలి కదమ్మా ఇందులో. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిరపకాయ వేసాం. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. చూసావా, కత్తి లేకపోతే ఇంకా అన్నీ చేత్తోనే. ఒక స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసానవా, ఎందుకంటే కేజీ పన్నీర్ కదా. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో ముక్కలు యాడ్ చేసుకుందాం. చూడు ఒకసారి రీల్ కూడా పెడతావా దూరం. చపాతీ చేస్తావా? ఇది ఉడుకుతూ ఉంటుందమ్మా. ఇది ఇప్పుడు పెద్ద మంట పెట్టకూడదు. 2-3 మినిట్స్ మాత్రమే పెద్ద మంట పెట్టాలా. మిగతాదంతా కూడా చిన్న మంట ఉండాలి. పేస్ట్ ఉంది కదా, కూర చాలా చిక్కగా చాలా కమ్మగా బాగా టేస్టీగా ఉంటుందండి. మటన్ చికెన్లోకి కూడా అసలు ఎంత బాగుంటుందో. చాలా బాగా మంచి పేస్ట్ ఇది. నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలు అన్నీ వేసాం కదా. పేస్ట్ ఒక అద్భుతమైన పేస్ట్ అనమాట అది. ఇంకా మసాలా పౌడర్ వేసాము, పన్నీర్ మసాలా గప్పును వాసన అనమాట. ఇలా బయటకు వచ్చేటప్పుడమ్మా ఇంకా మిక్సీలో ఏమీ ఉండవు కదా, ఇలాంటి డ్రై ఫ్రూట్ మసాలా పౌడర్లు, డ్రై మసాలా పౌడర్లు ఉన్నాయి అనుకో, ఒక స్పూన్ వేసేసుకోవచ్చు. ఇంకా తలకాయ నొప్పి ఉండదు. దంచుకోవాలి చేసుకోవాలని. చేసుకోలేని వాళ్ళ కోసం అండి. చేసుకునే వాళ్ళు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మేమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మాకేమి అన్నీ అనుకూలంగా లేవు. ఇంకా అన్నీ మంచి కూర కావాలి, అంతా బాగుండాలనుకున్నప్పుడు ఇలా ఆన్లైన్లో మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, బుక్ చేసేసుకోండి అంతే. చపాతీలోమా ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వద్దనుకుంటే డ్రైగా కూడా చేసుకోవచ్చు. కరెక్ట్గా ఒక గ్రేవీ అది స్టవ్ ఆఫ్ చేసుకున్నాం.
కళ్ళు అంటే ಕಲ್ಲು ಒಂದು ಕೊಡಿ. ಅದು ಇಲ್ಲಿ ಹಾಕಿ ಚಪಾತಿ ಅದು ತೊಳಿ ಕೊಡಿ. ಬೇಡ ಬೇಡ ಏ ಅವಸರ ಇದು ಇದು ತಗೊಂಡು ಅದಂತೆ. సతక్షి చపాతీ తిందురా వేడివేడిది. అటు కూర్చో మమ్మీ పక్కన వాటర్ బాటిల్ పట్టుకొని కూర్చో అక్కడ. వద్దులే తర్వాత తింది వెళ్ళకిద్దాం ఎంప్లాయీస్కి. 2 నిమిషాలు తగో బన్నీ. ఇదిగో మన తోటలో చేస్తున్నాం అంటే ఇది ఫస్ట్ టైం. మన తోటలో చేస్తున్నామా అదొక హ్యాపీనెస్. ఎంతో మంది తోటలకు వెళ్ళి చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీడియోస్ చేసి అలసిపోయి ఉన్నాను. అన్నీ చేసుకున్నాం కదా, హ్యాపీగా తినేసి. ఇవన్నీ చేసుకోవడానికి కష్టం అనిపించినా సరే అండి, 10 మంది తింటున్నారన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసావమ్మా. అది మనిషికి ఏ కష్టాన్ని కూడా అసలు నిజం చెప్పాలంటే నేను వేసుకున్న జాకెట్ షోల్డర్ జారిపోతా, నాకు అసలు కంఫర్ట్గా లేదు. అదేనా ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు, కానీ వంట మంచిగా చేసి పెట్టాలనేదే నాకు ఇంట్రెస్ట్. అది నా మనసులో ఉంటే చాలు, ఏ పనైనా సవ్యంగానే జరిగింది. సరేనా? పర్ఫెక్ట్ వీకెండ్ అంటే ఇదేనా నాకు. ఎందుకంటే వారం అంతా కాలేజ్కి వెళ్ళి ఉంటాం కదా. అవును, టయర్డ్గా అదే గోడలు చెట్లు చావలు చూసి అక్కడ బోర్ కొట్టేసి ఉంటుంది. ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఉంటాం, అక్కడ అంతా ట్రావెలింగ్ చేసి వస్తాం కదా. మళ్ళీ ఇంట్లో ఏదో పనులు ఉంటాయి. ఇంకా అక్కడ 3 గంటలు అక్కడ అయిపోయింది. ఇంకా పొద్దున్న లేచేసరికి మా టీస్ అయిపోయాయి. మళ్ళీ కాలేజీకి పరిగెత్తాలి. కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు నువ్వు చేసి పన్నీర్ కర్రీ మంచిగా మసాలాలన్నీ గ్రైండ్ చేయించి దగ్గరుండి మాస్టర్ మైండ్ 37 ప్రోడక్ట్లు చేసిన మాస్టర్ మైండ్. మా అమ్మ నీకు మేము కాకపోతే నీకు ఎవరు కొడుతారు కంప్లైంట్ వల్ల. చదువుకున్న మేమే ఏమీ చేయలేకపోతున్నాం. ఇన్ని ప్రొడక్ట్స్ చేసి మేనేజ్ చేసి పావు కేజీ వంటకు వస్తే 100 కేజీలకైనా సరే మనం అల్లుకుంటూ పోవాలి.
అంతే రాకుండా కర్రీ పట్టుకో సాక్షి. అంతా చెట్టు ఇంత బాగుంది. చూడు సిరి ఎంత బాగుందో. పన్నీర్ ముక్కలు, ఆ గుజ్జు, షేర్వా, ఆ కలరు. రెస్టారెంట్లో మనం తింటే ఇలాంటి గరం మసాలా పౌడర్లతోనే చేస్తారు. మీకు కావాలనుకుంటే మటన్, చికెన్, వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలా పౌడర్లు ఏనా సరేనండి. ఓకేనా? గాలి ఎక్కువ ఉందమ్మా. వండుతుంటే ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా. ఆ ఇడ్లీ పిండి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. మల్టీగ్రెయిన్ ప్లేట్ తెచ్చుకో. ఇదిగో పట్టు, ఎంత సాఫ్ట్గా ఉందో చూడు. చెయ్యి ఆపుకో చపాతి సరిపోగా. 2 చపాతీలు వేస్తే చాలా ఆ దింప తిరిగిపోవాలి. దాని పని చేసేసి दो डालने के लिए गई उसको एक ही बस अम्मा चाय तो दलाल उनकी को बोली మమ్మీ నాకు ఇది ఇచ్చేసి ఇప్పుడు వేస్తున్నా. అమ్మా చపాతి బేకా ఇదిగో ఇది మన కోసం. రాణి ఏంటో పట్టుకో. సరే సరే. ముక్కలంటే ఇయ్యమా. మంచి ప్రోటీన్ ఇది బాడీ. అవునవా? డైట్లో ఎక్కువగా నేను ఫోటో తీసి ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాను కదా, పన్నీర్ ఎక్కువ తింటున్నాను నేను. అవును చూడవా చపాతి ఎంత కలర్గా ఉందో, సాఫ్ట్గాను. ఇది ఒరిజినల్ టేస్ట్. ఈ టేస్ట్ చచ్చిపోయిద్దామా? అవును, ఉల్లిపాయ పచ్చి పచ్చిగా వల్ల చపాతి ఒరిజినల్ టేస్ట్ ఒకటి ఉంటుంది కదా, ఆ ఘాటు వల్ల మనకి చూసారా ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చులేమో, అదేం లేదు. ఆహా కెమెరా తీసేవాళ్ళు లేరు. మా శిరీష నీకు తెస్తుంది. ఇక మీ ఇద్దరు తినండి మమ్మీ, నాన్న నువ్వు తీద్దు కానీ అంది. వర్కర్స్ ఉన్నారులే కానీ వాళ్ళకి తీయడం రాదు. వాళ్ళకి ఏం కొత్త కదా, వాళ్ళకి రాదు. అంత బాగుంది చూడమా. అవునా? అమ్మ ఒక చపాతీ ఫుల్ అయిపోయినట్టుందమ్మా. లావుగా చేసినావా? అందుకని మన వర్కర్కి 2 ఇవ్వగానే ఇంకొద్దన్నారు. ఏదైనా కావాలి అనుకోవచ్చులే కానీ ఫుడ్ని మాత్రం ఫుల్గా ఎత్తాయి చాలు అంటారు. ఈ డైలాగ్ మా మమ్మీ. అన్నదానంలో కూడా అన్నదానం గొప్పదమ్మా. చూడు నా చేత రోజు మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి టీ కానీ తిండి కానీ పెడతానే ఉంటున్నాను నేను. ఆ పెట్టిన పుణ్యం ఎక్కడికి పోదు, మళ్ళీ తిరిగి మనలాంటి వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చింది. అందుకనే అన్ని దానాల కల్లా గొప్పదానం అన్నదానం. అన్నదానం ఎప్పుడు పెడుతూనే ఉండండి, దేవుడు మీకు ఇస్తానే ఉంటాడు. ఉన్న దాంట్లో కూడా పెట్టడానికి మనసు లేకపోతే చాలా పెద్ద తప్పండి. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు.
కూరేనా ఇదా తీసుకొద్దు మామూలు గ్రేవీ. ఇలా గ్రేవీ వేస్తా. పీసేద్దాం పీసేద్దాం ఏంటమ్మా. పడున్నా తిను మంచిదేలే. మన ల్యాండ్ మనం తింటున్నాం. ఇంతలా ఉంది, పచ్చిగా ఉంది అనుకోవద్దండి. ఇది మగ్గిద్ది, మగ్గి సూపర్ టేస్ట్ ఉంటుందమ్మా. ఇది రాత్రి చేసుకొని బాక్స్లో వేసి పెట్టుకున్నామా, పొద్దున్నే తింటే అసలు ఆ బాక్స్లో నుంచి ఎంత మంచి వాసన వచ్చిందోనండి. చాలా బాగుంటుంది. మధ్యాహ్నం తినింది నైట్ దాకా సరిపోద్ది, శక్తిగా ఉంటుంది. పొద్దున్న కూడా తినచ్చు. నేను ఈ వీడియోలో కోసం లావుగా చేశానులే, కానీ విడిగా అయితే పలచగా చేసుకొని తినండి. యాక్చువల్లీ అది ఒక చపాతీ 2 చపాతీ లెక్క, చిన్న చిన్న మీడియం సైజు. ఇక ఫెసిలిటీస్ తక్కువ, డ్రైవర్లు కానీ ఎవరికైనా 4-5 చేసే టైం ఉండదు. కానీ ఇలా 1-2 చేసుకున్నా తృప్తిగా తినొచ్చు. చపాతీ సాఫ్ట్గా ఉంటుంది, లోపల పచ్చిగా ఉండదు. మనకు తిండి తిన్నోళ్ళు మర్చిపోలేరు. ఖాన్సాబ్ రోటీ అంటారమ్మా, ఖాన్సాబులు ఉండేవాళ్ళు. వాళ్ళు ఇంతంత పెద్ద చపాతీలు పొరోటాలు చేసేవాళ్ళు. వాళ్ళు ఇంకా లావు ఇది చేస్తారమ్మా. అబ్బాయి ఎలా తింటున్నారు అర్థం కాదు. గట్టిగా బాగుంటుందమ్మా. లేదు చాలా బాగుంటుంది. మళ్ళీ ఇందులో కూరలు కలుపుకోరు, ఏదో నెయ్యిను. అయిపోయిందా? ప్రశాంతంగా తిందాం. సరే, పట్టుపడతావా? మామూలుగా కాదు. పాప కెమెరా తీసింది అదే. మీరు తినండి మమ్మీ, ఇక్కడ మనకి టైం అవుతుంది. చల్లారుతా ఉంటే మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అవును. అది దా మా మమ్మీ చేసిన చపాతీలు. అదిరిపోయింది కూర అయితే, అదిరిపోయిందమ్మా. చపాతీ విషయం అయితే నేను చెప్పను. చాలా బాగుంది. మల్టీగ్రెయిన్ కదా, హెల్త్కి చాలా మంచిది నిజంగా. మన శిరీష ఇంకొంచెం హైట్ పెరిగిద్దిలేమా. పన్నీర్ కూర చాలా బాగుంది. ఇందులో పన్నీర్ మసాలా వేయడం వల్ల ఈ గ్రేవీ అనేది నిజంగా టేస్టీగా అనిపిస్తుంది. ఏ మమ్మీ ఏం చేస్తున్నావు వెనకాల? సర్దుతుంది. దాంతో నచ్చుకుంటూ తింటా ఉంది చపాతీ, బాగుంటుంది. పన్నీర్ మసాలా వేసింది, దానివల్ల గ్రేవీకి నిజంగా భలే టేస్ట్ వచ్చింది. చాలా టేస్ట్ వస్తుంది. మళ్ళీ మా దగ్గర ఎగ్ మసాలా కూడా ఉంది, చికెన్, మటన్, చిట్టినాడు చికెన్. మీరు ఎప్పుడైతే వాట్సాప్లో మెసేజ్ హాయ్ అని పెడతారో మేము మెనూ కార్డ్ పంపిస్తాం అనమాట. అంటే మా దగ్గర ఏమేమి ఉన్నాయి అవన్నీ పెద్ద లిస్ట్ వచ్చింది మీకు. ఇవి ఉండడం వల్ల మీ కిచెన్లో చాలా ఈజీగా అయిపోయింది పనులన్నీ. ఆ ఇన్స్టాంట్ చపాతీల కన్నా ఇన్స్టాంట్ చపాతీ పరోటాలు తింటేనమ్మా కడుపు నొప్పి తప్ప ఏముండదు. ఉద్యోగాలు ఉంటాయమ్మా, లక్షలు సంపాదిస్తారు. కానీ వాళ్ళకి కొంతమందికి ఏంటంటే వంట అనేది టోటల్ గా కాన్సెప్ట్ తెలియదు, భయం వేసిద్ది ఎలా చేయాలి ఏంటి అని. కొంతమందికి వంట వచ్చినా సరే టైం ఉండదమ్మా. పాపం లక్షల శాలరీస్ వదులుకొని ఇళ్లలో ఏముంటారు, జీతాలు అలాంటివి. జస్ట్ నార్మల్ సింపుల్ గా చేసుకోవచ్చు. మసాలాస్ ఉంటాయి అందులో, మీకు టైం కూడా సేవ్ అవుతా ఉంటది. చపాతీ ఉంది కదా, చపాతీలో మేము ఇవన్నీ నీట్ ప్లేస్ లో డ్రై చేసి నెంబర్ 1 ఫస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి మార్కెట్ నుంచి అన్ని నీట్ గా డ్రై చేసి మరకిచ్చి పౌడర్ ప్యాకింగ్ చేసేదాకా మంచిగా ఉంటది మాది క్వాలిటీ. 16, 15 ఈ చపాతీ పౌడర్ నార్మల్ గా తయారైంది అనుకుంటున్నారా? ఇవన్నీ డ్రై చేసి గోధుమలు, రాగులు, జొన్నలు, కొన్ని ఐటమ్స్ ఉన్నాయి, 7 ఐటమ్స్ మొత్తం, బొరుగులు
అన్నీ నీట్గా డ్రై చేసి వాటిని మేము మరిగిస్తున్నాము. అప్పుడు ఇంత మంచి టేస్టీ చపాతీ వస్తుంది. నేను పట్టుకున్న దాంట్లో చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయో. 3 లేయర్స్ వేసి చేసింది మా అమ్మ. టోటల్ 4 కనబడుతున్నాయి కదా. మన తోట కాబట్టి టెన్షన్ లేదమ్మా, వెళ్ళిపోవాలన్న టెన్షన్. వాళ్ళు ఏమనుకుంటారు, ఏం చేస్తున్నాం అనుకుంటారు. అలాగా మన తోటలో మనం ఏదైనా చేయొచ్చు. ప్రశాంతంగా తినుకుంటా హ్యాపీగా లేట్గా అయినా వెళ్ళొచ్చు. ఈ ఆవులు కాడమా ఈ వైట్ పక్షులు వచ్చి అటు మీద పురుగులు తింటా ఉన్నాయి. అక్కడ ఇందాక మా చెల్లి ఆవుని వెళ్ళి భయపెట్టింది. ఇందాక అందులో కొంచెం షుగర్ యాడ్ చేసి ఒక స్పూను, అందులో బిట్ కట్ అయింది. అవును, షుగర్ కూడా వేసుకోవాలి, ఒక 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. దానివల్ల ఏమైతుందమ్మా, కలర్ ఏమైనా ఉంటుందా? కమ్మదనంగా ఉంటది. వేసుకోకుండా ఉంటే అది ఒక తెలియని ఒక అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్ మంచిగా యాడ్ అయ్యింది. అది కొంచెం షుగర్ వేసుకోవడం వల్ల పన్నీర్ కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది, తీగా ఉండదు. తీపి కాదు, మంచి రెస్టారెంట్ టైప్ లో ఫీలింగ్ వస్తుంది. ఆ టేస్ట్ వచ్చింది. ఎంతో మంది కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకున్నారు, రీ ఆర్డర్స్ మళ్ళీ పెట్టుకున్నారు. మంచిగా రివ్యూస్ కూడా మంచిగా పెడుతున్నారు. ఎంతో మంది అసలు మా దగ్గర అయితే చాలా ఆర్డర్స్ వచ్చాయి. నిజంగా ఫుల్ హ్యాపీ అయిపోయాం. ఇది స్టార్ట్ చేశాక ఎంతో మంది సపోర్ట్ ఉంది మా దగ్గర. రోజు మన దగ్గర ఏదో కాట 100 కేజీలు 70 కేజీలు పట్టిస్తానే ఉంటాం. పిండి ఫస్ట్ స్టాక్ అనేది ఉండట్లా. డ్రమ్ములు కారం కానీ, చపాతీ పౌడర్ కానీ, దోశ ఇడ్లీ పౌడర్ కానీ చాలా మంది రీ ఆర్డర్స్ పెట్టుకున్నారు. డబల్ 3 టైమ్స్ పెట్టుకుంటున్నారు. వాటిని ఏమంటారు వైట్ బర్డ్స్ ని? ఆ వైట్ వాటిని ఏమంటారు? అది పాలపిట్ట. ఇలా ఆవులు ఉంటేమా మనకి చాలా మంచిగా కలిసి వస్తుంది. ఈ గోమూత్రం పడి ఈ భూమంతా కూడాను ఒక బంగారం లాగా ఇది. అదేనా ఊర మిరపకాయలు మొన్న స్టార్ట్ చేసాము. మా మమ్మీ ఎన్ని కేజీస్ పట్టించావు? అది అదే పెట్టావు 100 కేజీలు 100 కేజీ వస్తారు 10 దాకా. అయ్యి అయితే 2 days లో పట్టలేదు. మా ఇంట్లో ఇంకా అయిపోయాయి. మళ్ళీ పెడుతుంది ఇది పట్టడానికి. ఎండ పెట్టించడం, 30 కేజీలు పెరుగు తెప్పించడం, పెరుగు ఉప్పు అన్ని వేసేసి నానబెట్టడం, మళ్ళీ మరుసటి రోజు ఇంకో అది ఒక్కసారి నానబెట్టేసి పెట్టేది కాదు, డైలీ నానబెట్టాలి. రోజు రాత్రి తీసుకొచ్చి పెట్టాలా, మళ్ళీ పొద్దున్న ఎండబెట్టాలా. ఇట్లా అందుకని అవైలబుల్ ఉండడం కోసం ఉప్పు మిరపకాయలు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఎంత మంది నిజంగా చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు. క్వాలిటీని చూస్తే దిమ్మ తిరగాలి. మనకి బయట దొరికే మిరపకాయలు ఉప్పు గోల, ఉప్పు కుక్కేసి ఉండడం, కొంచెం తింటే ఉప్పు తింటున్నట్టే ఉండడం. కానీ మిరపకాయల మీద కూడా ఉప్పు కేసామా? అవును, ఉప్పులో నానబెట్టి ఎండబెడతారు. రెగ్యులర్ గా వెళ్ళి ఉప్పు తినకూడదు. ఫ్రెష్ గా డైరీస్ నుంచి పెరుగు తీసుకొచ్చి మేము చేస్తున్నాం. ఏంటి రోజు 30 లీటర్లమా పెరుగు అంతుంటే నీకు అన్ని కేజీలు ఒక్కొక్క కేజీ ఉప్పు కూడా కల్లుప్పు. అసలు మిరపకాయలకి కష్టం ఎక్కువ ఉంటుంది. సేల్ అయితే 1 day పట్టట్లా. మొన్న మా మమ్మీ పట్టించింది, ఇప్పుడు కొంచెమే ఉన్నాయి, మళ్ళీ పట్టిస్తుంది. 10 రోజులు 8 రోజులు ప్రాసెస్. మిరపకాయ ఏ సైజులో ఉందో తెలుసా? మా దగ్గర అన్ని రెడీగా ఉంటున్నాయి కాబట్టి మీరు ఈజీగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ రీజనబుల్ రేట్స్ లోనే మేము ఇస్తున్నాము, విత్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్. ఏదో చిన్న మిరపకాయలు, ఏదో చిన్న మిరపకాయలు కాదు, ఒక్క మిరపకాయ నా చెయ్యి అంత ఉంటుంది. అంత పెద్ద మిర్చితో మా మమ్మీ నీట్ గా కట్ చేపించి ఉప్పులో, పెరుగులో, మంచి హై క్వాలిటీ పెరుగులో, ఫ్రెష్ పెరుగు. అవును, ఇక కారపూళ్ళు, ఇడ్లీ దోశ కారపూళ్ళు ఉంటాయి చూడండి, మునగాకు కానీ. ఇది దొరకడం చాలా కష్టం. మునగాకు అనేది ఊరంతా సెర్చ్ చేసి దాన్ని నీట్ గా ఒక చోట కడిగి ఎండబెట్టి కారపొడి తయారు చేస్తున్నాం అన్నమాట. టోటల్ గా చెప్పాలంటే మా దగ్గర హెల్త్ పౌడర్స్, మామూలు రెగ్యులర్ కర్రీస్ కి చట్నీ పౌడర్స్, పచ్చళ్ళ కారం, మళ్ళీ వెజ్ నాన్ వెజ్ కర్రీ పౌడర్స్, చాలా మంది ఉసిరికాయ పౌడర్ కూడా, బిర్యానీ పౌడర్స్ కూడా ఉన్నాయి. ఉసిరికాయ కారపొడి కూడా మన దగ్గర ఉంది. ఉసిరికాయ ఇవన్నీ మీరు చేసుకోవడం చాలా కష్టం. మా దగ్గర అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. పసుపు, అబ్బో ఏ కూరలో వేసిన మంచి షేడ్ చూసారు కదా కలర్. పసుపు మన పూజకు కూడా వాడాం.
పూజకి ఫేస్ యూజ్ చేయడానికి, ఫేస్ కి రాసుకోవడానికి, పూజలకి, కర్రీస్ కి, నిజంగా హల్దీ ఫంక్షన్స్ కి మంచిది. కొమ్ములన్నీ మంచిగా తెప్పించి చేయించాం. నో యాడెడ్ కలర్స్, ఒరిజినల్ కలర్ అన్నమాట. ఇంత ఇంట్రెస్టింగ్ గా ఎందుకు చెప్తుందంటే మనిషి నెంబర్ 1 క్వాలిటీతో మేము పంపిస్తున్నాం. ఇంత ఇంట్రెస్టింగ్ గా చెప్తుందంటే మనిషి కష్టపడుతుంది. దీని వెనకాల మేం కాదు, మా వెనకాల వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు. నిజంగా హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటున్నాయి మా దగ్గర. మా శిరీష అక్కని ఇంత మంచిగా, ఇంత ఎంటర్టైన్మెంట్ ఇంత ఇంట్రెస్టింగ్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడుతుందంటే అది ఈ టాపిక్. ఏమన్నా అవును, కష్టపడుతుంది నీవు కూడా పెద్దక్క. అన్ని అవైలబుల్ గా ఉంటున్నాయి విత్ హై ప్రొడక్ట్స్, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ కదా. మీకు ఎప్పుడు అంటే ఇప్పుడు ఏ దేశాలు ఇది లేదు అని కాకుండా దేశాలకు కూడా పంపిస్తాం మేము కొరియర్స్, వెజ్ నాన్ వెజ్, అవిసుకో హెల్త్ పౌడర్స్ కంట్రీస్ కి పంపిస్తాము. ఆ షిప్పింగ్ చార్జెస్ కూడా చెప్తాము. చపాతీ పౌడర్స్, ఇడ్లీ దోశ పౌడర్స్, బ్యాటర్ పౌడర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి. మీరు ఒక్క మెసేజ్ మాకు వాట్సాప్ లో పెడితే ఇమీడియట్ గా మీకు మెనూ కార్డ్ అనేది వస్తుంది. బాయ్ చెప్పమ్మా పొట్టమ్మ. చాలా తిన్నాను, ఇంకా నిదానంగా స్లోగా తిరగాలి. పొట్టమ్మ బాయ్ చెప్తున్నావు. బాయ్ పొట్టమ్మ అని చెప్పు బాయ్. తింటా.